వ్యాపారంలో విజయం సాధించాలంటే అంత ఈజీ కాదు. అది కూడా ఒక ఛాలెంజ్. మనం కొత్తగా స్టార్ట్ చేసిన బిజినెస్ అయినా, లేకపోతే ఆల్రెడీ చేస్తున్నదైనా సరే, చిన్నదైనా పెద్దదైనా కానీ చాలా సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక చిన్న వ్యాపారం నుండి పెద్ద బిజినెస్ మ్యాన్గా ఎదగాలంటే చాలా శ్రమ అవసరం. అయితే ఈ బిజినెస్ ఫార్ములాస్ తెలుసుకోవడానికి పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్స్కి వెళ్ళి నేర్చుకోనక్కర్లేదు. మన ప్రకృతిని గమనిస్తే చాలు ఎన్నో పాఠాలు చెప్తుంది. విష్ణుమూర్తి వాహనమైనటువంటి గ్రద్ద పక్షుల్లో రాజు. ఈ గ్రద్ద నుండి మనం ఎన్నో వ్యాపార సూత్రాలు నేర్చుకోవచ్చు. గ్రద్ద నుండి వ్యాపార సూత్రాలని విచిత్రంగా చూడొద్దు. పెద్ద పెద్ద బిజినెస్ స్కూల్స్ కూడా ఈ విషయాలను తమ స్టూడెంట్స్కి బోధిస్తున్నాయి. వాటిలో 5 సక్సెస్ఫుల్ ఫార్ములాస్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, దూరదృష్టి. ఆకాశంలో ఎంతో ఎత్తులో ఎగిరే గ్రద్దకు దూరదృష్టి చాలా ఎక్కువ. దాదాపుగా 5 కిలోమీటర్ల దూరం అనేది చూడగలదు. బిజినెస్లో కూడా ఇది చాలా అవసరం. అవకాశం కోసం వేచి చూడాలి. తక్షణ ప్రయోజనాలను కాకుండా లాంగ్ టర్మ్ గోల్స్ మీద దృష్టి పెట్టాలి. నెంబర్ 2 ఏంటంటే ఒంటరితనం. గ్రద్దలు ఎప్పుడూ కూడా ఒంటరిగానే తిరుగుతూ ఉంటాయి, అంతేగాని గుంపులుగా తిరగవు. ఇది ఒంటరిగా తిరుగుతూ చాలా అలర్ట్గా ఉండి తన ఆహారం ఎప్పుడు దొరుకుతుందా అని వేచి చూస్తూ ఉంటుంది. సమయం వచ్చినప్పుడు ఆహారం దొరకగానే ఒక్కసారిగా వేగంగా వెళ్ళి వేటని చిక్కించుకుంటుంది. కాబట్టి నాయకత్వ లక్షణాలు ఉన్నవారు ఎప్పుడు జనంతో ఉన్నప్పటికీ ఒంటరిగా ఉండటం, తన అవకాశం కోసం ఎదురు చూడటం అనేది ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం. అంతేకాకుండా మీరు ఎవరి మీద ఆధారపడకుండా వ్యాపారాన్ని సక్సెస్ఫుల్గా డెవలప్ చేయడం అనేది ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం. థర్డ్ ఏంటంటే ఛాలెంజ్లను యాక్సెప్ట్ చేయడం. గ్రద్ద ఎప్పుడూ కూడా తుఫాన్లంటే భయపడదు. తుఫాను వచ్చినప్పుడు అది హాయిగా తిరుగుతూ ఉంటుంది, హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. అలాగే ఇక్కడ బిజినెస్ మ్యాన్ కూడా కొత్త సవాళ్ళను తీసుకోవడానికి గ్రద్దలాగే సిద్ధంగా ఉండాలి. సమస్యలు వచ్చినప్పుడు కంగారు పడిపోకుండా అవకాశాన్ని తనకి అనుకూలంగా మలుచుకోవాలి. నెక్స్ట్ 4th ఏంటంటే ప్రతికూలతను ఎదుర్కోవడం. గ్రద్దలకి వయసు పెరిగే కొద్దీ పాత ఈకలు అనేవి రాలిపోయి కొత్త వస్తాయి. ఇలా వచ్చినప్పుడు గ్రద్దకి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా ఆ సమయంలో అవి సరిగ్గా ఎగరలేవు కూడా. అయినప్పటికీ అవి చాలా ఓపికగా నొప్పిని భరిస్తూ కొత్త ఈకలు వచ్చే వరకు వెయిట్ చేస్తుంది. దీన్నే మోల్టింగ్ అంటారు. వ్యాపారాల్లో కూడా కష్టాలు, ఒడిదుడుకులు అనేవి సహజంగా వస్తాయి. ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అవ్వాలంటే వీటన్నిటిని కూడా అంగీకరించాలి. ఎలాంటి చేంజెస్ వచ్చినా, ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొన్నా సరే వాటన్నిటిని యాక్సెప్ట్ చేసినప్పుడే మీకు విజయం అనేది వరిస్తుంది. 5th ఏంటంటే నాణ్యత. గ్రద్దలు ఎప్పుడూ కూడా చనిపోయిన వాటిని తినవు. అదేవిధంగా చిన్న చిన్న వేటలపై కూడా దృష్టి పెట్టవు. అలాగే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకునే వారు ఎప్పుడూ కూడా చిన్న చిన్న ప్లేసెస్పై దృష్టి పెట్టకుండా ఎక్కడైతే ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉంటుందో అలాంటి ప్రాంతాన్ని ఎంచుకోవాలి. అదేవిధంగా మీ బిజినెస్కి ఆ చోటు అనువైనదో కాదో అని కూడా తెలుసుకోవాలి. ఇవండి మనం గ్రద్ద నుంచి నేర్చుకోవాల్సిన 5 సక్సెస్ఫుల్ బిజినెస్ ఫార్ములాస్. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని ఎలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి.